నమస్తే జేజులకి జేజబ్బలకి అవ్వలకి తాతలకి బాబాయిలకి పిన్నులకి పెదనమ్మలకి పెదనాన్నలకి మామలకి అత్తలకి అన్నలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అక్కలకి అందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలి, ఈ సంవత్సరం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి రోజు మా ఇంట్లో దేవుడికి కొన్ని ప్రసాదాలు అయితే చేసి పెట్టినరు. ఆ ప్రసాదాలు ఏంటి తిని పెడతానండి. ఫస్ట్ సంక్రాంతి చేసుకునే బెల్లపన్నం, దాంట్లో గట్టిపప్పు, పప్పులో కావాల్సిన నెయ్యి, మా చెల్లి చేసిన పులిహోర పాయసం, అవన్నీ తిన్న తర్వాత వైట్ రైస్ పప్పు రసం ఇవన్నీ ఒక పట్టు పట్టేద్దాం. ఫస్ట్ బెల్లపన్నం కొంచెం వేసుకొని పప్పు, దానిపైన నెయ్యి, పప్పు నెయ్యి కాంబినేషన్ అయితే నాకు భలే ఇష్టం. బెల్లపన్నంలో గట్టిపప్పు వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటుంటే కమ్మంగా ఉంది. మా చెల్లి చేసిన పులిహోర భలే టేస్ట్ ఉంది. కొద్దిగా వైట్ రైస్ వేసుకొని కొంచెం పప్పు, అన్నీ తిన్న తర్వాత మా చెల్లి చేసిన పాయసం అయితే తింటున్నా. వేరే లెవెల్. మా ఇంట్లో దేవుడికి చేసిన ప్రసాదాలు ఇయే. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో దేవుడికి ఏమేమి ప్రసాదాలు చేసినారో కామెంట్ చేయండి. అంటే ఈ పండగ పూట మన ఛానల్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ వేసిపోండి.